రాష్ట్రంలో మాఫియా రాజ్యం నడుస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మంత్రులు అందిన కాడికి దోచుకుంటూ దండుపాల్యం ముఠాలా మారిపోయారని, ఆ ముఠాకు అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అని విమర్శించారు. గతంలో హైదరాబాద్ అంటే లా అండ్ ఆర్డర్కు చిరునామాగా ఉండేదని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని అన్నారు. హైడ్రా పేరుతో ప్రజలను బెదిరిస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో దగాబడ్డ ప్రతి బిడ్డ, రైతు బిడ్డ కావచ్చు, లేదా ఒక సామాన్య మహిళ కావచ్చు, లేదా ఒక పెద్ద మనిషి కావచ్చు, 2 లక్షల ఉద్యోగాలని చెప్పి మోసపోయిన తెలంగాణ తమ్ముళ్ళు చెల్లెలు కావచ్చు, ప్రతి మనిషి గుండెలో ఇలా ఒక్కటే ఉన్నది నినాదం: కాంగ్రెస్ పోవాలే, కేసీఆర్ రావాలే. కాంగ్రెస్ పోవాలే, ఇది ఒక్కటే నినాదం ఉన్నది. అందరికీ అన్ని ఇస్తాం అని అడ్డగోలు హామీలిచ్చి అధికారంలోకి అయితే వచ్చినారు. మరి వచ్చిన తర్వాత ఏమైంది? ఈరోజు మీ అందరికీ కనబడతానే ఉంది. అంటే ఇవాళ పరిస్థితి ఎట్లా ఉందంటే, రాష్ట్రంలో ప్రభుత్వం లేదు, రాష్ట్రంలో ఒక మాఫియా రాజ్యం నడుస్తూ ఉన్నది. ఎక్కడికక్కడ అందినంత దోచుకో, దోచిన కాడికి దాసుకో, ఆ స్కీమ్ నడుస్తూ ఉన్నది. ఆ మధ్యన సినిమా వచ్చిండే దండుపాలెం అని. ఆ దండుపాలెం దొంగల ముఠాకు అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. ఒకనాడు హైదరాబాద్ అంటే కేసీఆర్ గారి ప్రభుత్వంలో పెట్టుబడులకు స్వర్గధామం, హైదరాబాద్ అంటే లా అండ్ ఆర్డర్ కు కేర్ ఆఫ్ అడ్రస్. కానీ ఇవాళ ఎట్లా అయిపోయింది పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి. ముఖ్యమంత్రి కార్యాలయం, ముఖ్యమంత్రి ఇల్లు ఇంటెనక ఆఫీసులో పారిశ్రామికవేత్తల తలకు తుపాకులు పెట్టి బెదిరిస్తున్నారు, పైసలు ఇస్తావా సస్తవా అని. మూసీ పేరు మీద, హైడ్రా పేరు మీద వీళ్ళు చేస్తున్న దుర్మార్గాలు.